అంటే కేసీఆర్ ఆల్రెడీ దెబ్బతింటున్నాడు, కేసీఆర్ ఆల్రెడీ ఓటింగ్ కోల్పోతుంటే కేసీఆర్ అటాక్ చేస్తే ఏం లాభం? సో అందువల్ల బీజేపీ నీకు దగ్గరికి వస్తున్నది ప్రత్యర్థిగా. బీజేపీని వదిలేసి ఆల్రెడీ ఎంతో ఎన్నుకున్న బీఆర్ఎస్ మీద పడ్డది కాంగ్రెస్ నాయకత్వం. ఎందుకు పడ్డది అంటే మరి మోడీ పట్ల ఉన్న భయమా భక్తం మనకు తెలియదు. సో బీజేపీని అనడానికి ధైర్యం చేయలేదా, రీజన్స్ ఏంటో తెలియదు కానీ కాంగ్రెస్ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఎక్కడ మోడీ పైన బీజేపీ పైన సీరియస్గా ఫైట్ చేయలేదు. ఆ తప్పే కేసీఆర్ చేశాడు, దెబ్బతిన్నాడు. ఆ తప్పే జగన్మోహన్ రెడ్డి చేశాడు, దెబ్బతిన్నాడు. మీరు చూడండి, ఆ తప్పే నవీన్ పట్నాయక్ చేశాడు, దెబ్బతిన్నాడు. మీరు లాస్ట్ 5 yearsలో, లాస్ట్ 10 yearsలో కేసీఆర్ దుబ్బాక నుంచి కొద్దిగా బీజేపీ పైన మాట్లాడాడు, కానీ అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఈ 10 ఏళ్లలో బీజేపీతో ఫైట్ చేసిన వాళ్ళు పెరిగారు. స్టాలిన్ పెరిగాడు, అఖిలేష్ పెరిగాడు, మమతా బెనర్జీ పెరిగింది. మీరు గమనించండి, మీకు ఎక్కడెక్కడైతే రాహుల్ గాంధీ పెరిగాడు, ఎక్కడ దగ్గర ఎవరు దగ్గరు ఈ 10 ఏళ్లలో బీజేపీతో పరోక్షంగా ఉండి మౌనంగా ఉండి లేదా సప్పగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళంతా దెబ్బతిన్నారు. క్లియర్ కనబడుతుంది కదా. ఈ అనుభవం నుంచి అయినా రాష్ట్ర కాంగ్రెస్ నేర్చుకోవాలి కదా. మీకు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త మోడీ పైన పడ్డాడు, బీజేపీ పైన పడ్డాడు. మీరు నేను చాలాసార్లు కాదు, ఒక్క రాష్ట్ర మంత్రి అయినా సీరియస్గా బీజేపీ పైన ఫైట్ చేస్తారా? మీరు రాహుల్ గాంధీ మోడీ పైన ఎంత ఫైట్ చేస్తున్నారు, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎంత ఫైట్ చేస్తున్నారు, కంపేర్ చేయండి. అసలు పోలికే లేదు. అందువల్లనే మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. లేకపోతే 8 ఏళ్ళు బీజేపీకి ఒక రకంగా కాంగ్రెస్ అసక్తత నుంచి, అసమర్థత నుంచి బీజేపీ పెరుగుతుంది కదా. సో కేసీఆర్ పక్క పెట్టాడు, కేసీఆర్ ఎలాగో దెబ్బతింటున్నాడు.